ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతూ 2 వారాల క్రితం ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తబలా మాస్ట్రోగా ప్రఖ్యాత కాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబ్లా వాయిద్యకారుడు అల్లా రకా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. అయితే ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాబ్ మ్యూజిక్ లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు జాకీర్ హుస్సేన్. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్తో కేంద్రం ప్రభుత్వం ఆయనను గౌరవించింది. జాకీర్ హుస్సేన్ భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు తెచ్చుకున్నారు ఆయన. ఈ ఏడాది ప్రారంభంలో 66వ గ్రామీణ అవార్డులో 3టిని కైవసం చేసుకున్నారు. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి జాకీర్ హుస్సేన్ పనిచేశారు.